శ్రీహరి పంచతులసి. ఆ తర్వాత గతంలో ఏమేం చేశారో కూడా ఈనాడులో రాశారు. ఏ విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేయడానికి ఇన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అందులో మనందరికీ తెలుసు, సెంటు భూమి పేరుతోటి తీసుకొచ్చి మధ్యలో ఎవరన్నా పెట్టడానికి, పేదల పేరుతోటి నాశనం చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు. అట్లా రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఈ R5 జోన్ కానివ్వండి, ఇవన్నీ. సో ఇప్పుడు తాజాగా ఈ ప్రయత్నం అనమాట. ఈ విధంగా పోలవరం, అమరావతి రెండింటినీ సర్వనాశనం చేయడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సక్సెస్ అయ్యాడండి. ఇక విశాఖపట్నంలో ఈ మధ్య మీరు గమనిస్తే 2 రోజులకు నాడు ఒక చిన్న వార్త వస్తుంటుంది. అదేంటంటే విశాఖపట్నంలో ఫలానా చోట ఇంత భూమిని ఫలానా ఎమ్మెల్యే గారికి లేకపోతే ఫలానా సంస్థకి ఇస్తున్నారు అని. ఇవన్నీ కూడా గప్చిప్గా చేసేస్తున్నారండి ఎన్నికల ముందు. తాజా వార్త ఏమిటి అంటే విశాఖ దక్షిణం ఎమ్మెల్యేకు 40 సెంట్లు ఇస్తున్నారట. ఎవరు ఈ దక్షిణం ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమారు. వీళ్ళందరికీ ఏంటంటే ఎన్నికల్లో నిలబడడానికి డబ్బులు ఖర్చు పెట్టాలండి. 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు. దానికి తగ్గట్టుగా ముందే ఒక బెనిఫిట్ ఇవ్వడం అనమాట. ఇచ్చి ఇప్పుడు నువ్వు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచి రావాల్సిందే, వైసీపీకి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి. సో అందుకోసం అని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖలోని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు విలువైన సర్కారు భూమి కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పిఎం పాలెం బాబా కళాశాలకు సమీప B2 కాలనీ వెనుక బక్కనపాలెంలో ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ప్రదేశంలో విద్యాసంస్థ నిర్మాణానికి నామమాత్రపు ధరకు భూమి కేటాయించాలని ఎమ్మెల్యే ఇటీవల ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్వే చేసి భూమి అప్పగించేందుకు ఈ అధికారుల బృందం అంతా కూడా ఆదివారం నాడు క్షేత్రస్థాయిలో పర్యటించిందట. ఈ ప్రాంతంలో మార్కెట్ ధర గజం సుమారు 50,000 పలుకుతోంది. సో దాదాపు 10 కోట్ల విలువ చేసేటువంటి 40 సెంట్ల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యేకు ఎంత ధరకు ఇవ్వనున్నారు అనేది అధికారులు గోప్యంగా ఉంచారు. ఆల్రెడీ నిన్న వార్త వచ్చింది, ఒక అంతర్జాతీయ స్కూల్ పేరుతోటి ఒకళ్ళకి 11 ఎకరాలు ఇస్తున్నారు. అది 700 కోట్ల ఏమో ఉంటే దాన్ని 11 కోట్లకి ఇచ్చేస్తున్నారు అని. అలాగే అవంతి శ్రీనివాస్ గారికి అనుకుంటాను, ఆయనకు కూడా 40 సెంట్లు 50 సెంట్లు ఎంత ఇస్తున్నారని ఎక్కడ వచ్చింది. సో ఈ విధంగా విశాఖపట్నంలో వాళ్ళేమో విశాఖపట్నంలో ఉద్దేశపూర్వకంగా అక్కడ బాగా భూములకు విలువ ఉందని చెప్పి ఆ భూముల మీద కన్నేసి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి అక్కడ దందాలు చేసుకుంటున్నారండి. కానీ గమ్మత్తు ఏమిటంటే ఏమీ లేని అమరావతిలో భారీ ఎత్తున భూమి దందా జరిగిందంటారు. అమరావతిలో భూమి ప్రభుత్వానికి కాదు, అక్కడ దందా జరిగినా కూడా ప్రజలకేమీ సంబంధం లేదు. ఎవరు ప్రైవేటు వ్యక్తులది. ప్రైవేటు వ్యక్తులు ఎవరికి అమ్ముకుంటే ఏంటి, అమ్ముకోకపోతే ఏమిటి, ఎక్కువ ధరకు అమ్ముకుంటే ఏంటి, తక్కువ ధరకు అమ్ముకుంటే ఏంటి, ప్రభుత్వానికి ప్రజలకి 5 పైసలు నష్టం లేదు దానివల్ల. కానీ గమ్మత్తుగా అమరావతిలో ల్యాండ్స్లో భూదందా జరిగిందని చెప్పి ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారండి. అమరావతిలో ప్రభుత్వ భూమి లేదు, అక్కడేమి సెంటు భూమి ఎవరు అమ్మలేదు, కొనలేదు. ప్రభుత్వ భూమి అట్లానే ఉన్నది, ప్రైవేటు భూమి కదా జరిగింది. విశాఖపట్నంలో ప్రభుత్వ భూమి అది ప్రజల భూమి, ప్రజల ఆస్తి. దాన్ని వీళ్ళు కాజేస్తున్నారు. మరి చూడండి ఎట్లా ఒక నేరేటివ్ని వాళ్ళు ఎట్లా తమకు అనుకూలంగా మలుచుకొని ఏమీ లేని చోటేమో ఉన్నదని, అన్నీ చేస్తున్న చోటేమో అక్కడ ఏమీ లేదని చెప్పగల సమర్థులు వైసీపీ వాళ్ళండి. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా, విశాఖ మీద చాలా ప్రేమ ఉంది కదా, కానీ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకున్న పాపం పోలేదండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వార్త వీళ్ళు ఎవరు రాస్తారంటే ఈనాడులో యాక్చువల్గా వాళ్ళు నెలకు 500 కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్కి. చాలా ఇబ్బంది కలుగుతోంది. అది ఆ రన్నింగ్ ఈ ఫండ్స్ కావాలన్నమాట. ఆ ఫండ్స్ ఫ్లో లేదు అక్కడ. నెలకు 500 కోట్ల రూపాయల చొప్పున ఎవరైనా ఇస్తే నడుస్తుందంటే అప్పుడు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను భారీ ఎత్తున ఇల్లు కడుతున్నానని చెప్తున్నాడు కదండి ఏపీలో. మరి ఇల్లు కట్టడానికి స్టీల్ కావాలి కదా. ఈ స్టీల్ కనుక మీరు ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొనుక్కోవచ్చు కదా. అందుకు తగ్గట్టుగా వాడికి నెలకు 500 కోట్లు ఇచ్చారనుకోండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బతుకుతుంది. ప్లస్ మీకు ఇక్కడ స్టీల్ వస్తుంది మీ ప్రభుత్వం నిర్మాణాలకి. కానీ ఆ పని చేయాలి ఆయన. దానివల్ల ఏమైంది, ప్రభుత్వ పథకాలకు కొనుంటే ఎంతో కొంత హెల్ప్ అయ్యేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. వాళ్ళు చివరికి జిందాల్ దగ్గర వెళ్ళి అప్పు తీసుకున్నారండి అక్కడ. దానివల్ల జిందాల్కి చాలా లాభం, అది ఇదేనా ఏదో చెప్తారనుకోండి. ఏదన్నా కానివ్వండి, మీకు అవకాశం ఉంది, మీ రాష్ట్రంలో ఉంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తోంది, సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తోటి. దాన్ని ఆదుకునేటువంటి అవకాశం కూడా ఉంది. లేకపోతే మనం ఏం చేయలేం, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏం చేయలేం, ప్రభుత్వాన్ని కొనమని ఎవరు అనరు. కానీ ఈ రకంగా రిషికొండ ప్యాలెస్లో మరి 500 కోట్లు పెట్టి కట్టుకున్నారు కదా బిల్డింగ్. నెలకు 500 కోట్లు చొప్పున ఒక సంవత్సరం పాటు ఏమో ఇస్తే నిలబడుతుందని చెప్పారు అప్పట్లో. అది ఇవ్వలేదు అనేది స్టోరీ అండి. ఇక పొలిటికల్ స్టోరీ, ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని చెప్పి షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం అట. నేను గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నానండి, షర్మిల గారు అక్కడికి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బండి రాజకీయంగా అనేక రకాలుగా. అందువల్ల వాళ్ళు నిజానికి గిలగలాడిపోతున్నారు ఏం చేయాలని చెప్పి.
సో దానికి తగ్గట్టుగానే షర్మిల గారికి రాయబారం పంపించారట. బాబాయ్ సుబ్బారెడ్డికి పురమాయింపు, బుజ్జగించేందుకు ప్రయత్నం. వైవి సుబ్బారెడ్డి గారు అనమాట, ఆయన తోడలుడు మన వైఎస్ గారికి. ఆయన పెద్ద నాయకుడు కదా ఆ పార్టీలో. కుదరదు పొమ్మన్న షర్మిల, మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం అని అడిగారట. మేము రోడ్డున పడితే పట్టించుకోలేదు, ఎంతో మానసిక క్షోభను అనుభవించా, ఇప్పుడు జగన్కి ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చారా? ఇదేం న్యాయం? కుదరదు, నా మానాన నన్ను బ్రతకనివ్వండి. కుండ బద్దలు కొట్టిన జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతల వార్తతో తాడేపల్లి విలవెల అని చెప్పి వార్త అండి. సో ఇది ఎక్స్పెక్టెడే, ఇందులో ఏమీ విశేషం ఏమీ లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కులము కుటుంబము అన్నీ ఒకటే కాబట్టి వాళ్ళ ద్వారా అనేక ప్రయత్నాలు జరుగుతాయి. ఎస్పెషల్లీ అండి షర్మిలతో పాటు షర్మిలనేమో ఫ్యామిలీ వైపు నుంచి ఆవిడకి ఎక్కువ మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో మద్దతు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పాత కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి. ప్లస్ ఏమిటంటే అనిల్ గారు ఆవిడ భర్త, ఆయనకి మరి క్రిస్టియన్ మిషనరీ కాబట్టి ఆ క్రిస్టియన్ ఓట్లు చాలా బలమైనటువంటి ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో కూడా కోత ఏమైనా పడుతుందా అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదండి. అందువల్ల అన్నమాట ఇవన్నీ. ఇక కడప బరిలో అభిషేక్ రెడ్డి అని చెప్పి వార్త. ఇప్పుడు కడప ఎంపీ సీటు కానివ్వండి, ఎమ్మెల్యే సీటు కానివ్వండి, కంప్లీట్గా అనేక దశాబ్దాల నుంచి వైఎస్ ఫ్యామిలీ సొంత జాగీర్ కదా నడుస్తోందండి. మరి ఇన్ని కబుర్లు చెప్తారు కదా పేదలు పెత్తందారులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పెత్తందారీతనం నడుస్తుందా లేదా కడప జిల్లాలోను కడప నియోజకవర్గంలోను? ఎట్లా ఒక ఫ్యామిలీ నుంచే దశాబ్దాలుగా ఒకళ్ళే ఎన్నికవుతారు? ఏ రకమైన పెత్తందారి వైఖరి మీరు అవలంబించకపోతే ఆ రకమైనటువంటి రిజల్ట్ సాధ్యం అవుతుంది. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు అక్కడ, ఈయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే అతన్ని జమ్మలమడుగు నుంచి పంపించాలి, జమ్మలమడుగుకి అని చెప్పి ఏదో ఆలోచన చేస్తున్నట్ట. దాని బదులుగా ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఎవరు ఈయన ఎవరంటే వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు వరుస అవుతాడు కదా, ఆయన కొడుకే అవినాష్ రెడ్డి. సో భాస్కర్ రెడ్డికి ఇంకొక అన్న ఉన్నట ప్రకాష్ రెడ్డి. ఆ ప్రకాష్ రెడ్డి కొడుకు వైఎస్ మదన్మోహన్ రెడ్డి, ఆ మదన్మోహన్ రెడ్డి గారి కొడుకు డాక్టర్ అభిషేక్ రెడ్డి. సో ఆ అభిషేక్ రెడ్డి కూడా కజిన్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి. అతన్ని నిలబెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అనేది వార్త అండి. అంటే ఇప్పుడు షర్మిల గారు బహుశా నిలబడితే కడప బరి నుంచి నిలబడవచ్చు ఎంపీ స్థానానికి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బహుశా రకరకాల ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి రోజు ఒక వార్త వేస్తారండి వీళ్ళు మన సాక్షిలో. ఫ్యాక్ట్ చెక్ వీళ్ళు చేసేది ఏంటంటే, ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఏంటి? ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు, ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనల్ని బయట థర్డ్ పార్టీ లేక మీడియా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేయాలి. వీళ్ళన్నీ ట్విస్ట్ చేస్తారండి. వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తారట, వీళ్ళే గవర్నమెంట్లో ఉంటారు, వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ అంటే ఏమి లేదండి. ఈనాడులో వచ్చినటువంటి వార్తలు కథనాలని వాటి మీద ఇష్టారాజ్యంగా వాళ్ళు రాసుకోవడమే వాళ్ళ ఫ్యాక్ట్ చెక్. రామోజీ అని చెప్పి రామోజీరావు మీద పేరు పెట్టి రాసి అదే వాళ్ళ ఫ్యాక్ట్ చెక్ అనమాట. నిన్న ఒక వార్త వచ్చిందండి, అదేమిటంటే ఈనాడులో విమానాశ్రయాల డెవలప్మెంట్లో వీళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగం చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున డెవలప్ అయిందండి. అంటే అనేక రకాలుగా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండటం వల్ల విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్తగా చాలా సర్వీసులు మొదలైనవి. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా ఆధునీకరించారు. విశాఖపట్నంలో ఈ ఎయిర్పోర్ట్ సరిపోదని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేదాన్ని కాన్సెప్చువల్గా మొత్తం వీళ్ళే చేసింది, పని అంతా కూడా చేసి దాని ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్కి అనేక అనుమతులు కావాలి. అవన్నీ కూడా ఢిల్లీలో అప్పట్లో వీళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి, అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి చాలా త్వరగా వచ్చినాయండి అనుమతులు. లేకపోతే అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి అంత త్వరగా అన్ని అనుమతులు వచ్చేవి కావు. అవన్నీ తీసుకొచ్చి దాన్ని డిజైన్ చేసి ప్రాజెక్టు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నీ చేసి అన్ని అనుమతులు ఆమోదాలు పొంది దానికి టైఅప్లు చేసి టెండర్ రిలీజ్ చేసి జిఎంఆర్ వారిని హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎవరైతే కట్టారో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అదే జిఎంఆర్ ఎంపికైంది. ఎంపికయ్యి అక్కడ మన శంకుస్థాపన కూడా చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. దానిని 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
ఫస్ట్ పని చేసింది ఏమిటంటే ఆపేశాడు. అన్నీ ఆపేశారు కదండి, ఇది కూడా ఆపేశాడు. అప్పుడు జిఎంఆర్ మల్లికార్జునరావు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు పాపం. వస్తే ఏదో మాట్లాడుకున్నారు. అన్నీ మాట్లాడుకోవడానికి టైం పడుతుంది కదా, మాట్లాడుకొని ఒక 500 ఎకరాలు ఆల్రెడీ భూమి సేకరణ కూడా జరిగిందండి. తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ కూడా జరిపింది. అంటే ఎన్ని పనులు చేశారో చూడండి వాళ్ళు. ఆ భూ సేకరణ చేసినటువంటి భూమిలో ఒక 500 ఎకరాలు తగ్గించి వీళ్ళు పెట్టుకున్నారు. అది వీళ్ళకేదో ప్లాన్ ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి. అది పెట్టుకొని ఏదో మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకొని ఆ వాటాల వ్యవహారాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళి శంకుస్థాపన చేశాడు మరొకసారి. ఇంత ఓపెన్గా మన కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి కదా, అయినా కూడా కట్టకుండానే కట్టేసినట్లు కలరింగ్గా భోగాపురంలో ఎన్నికల ముందు టెంకాయ కొడితే కట్టేసినట్టు కాదు రామోజీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? ఎన్నికల ముందు టెంకాయ కొట్టాడు కదా, కడప స్టీల్ ప్లాంట్ కట్టాడు, టెంకాయ కొట్టాడు. రెండోసారి టెంకాయ కొట్టడం కూడా మూడోసారి కొట్టాడు కడప స్టీల్ ప్లాంటు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి రెండోసారి కొట్టాడు అని ఒక ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి రాస్తారండి. చివరగా భూ సర్వేలో అవకతవకలని చెప్పి ఇది విశాలాంధ్రలో వచ్చిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఎందుకంటే భూరక్ష పేరుతోటి పాస్బుక్లు ఏవో ఇస్తారట మళ్ళీ భూ సర్వే చేసి. అవన్నీ అవకతవకలతో ఉన్నాయనేది ఒక పాయింట్ అయితే, వీళ్ళు చెప్పేదాని ప్రకారం సిపిఐ వాళ్ళు ఏమంటారు, వీళ్ళు జగనన్న భూరక్ష పథకం కింద పట్టాదారు పాస్ పుస్తకాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ముద్రించి. ఏమంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీకి అది గుర్తండి, అది ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఆ ఇన్స్ట్రుమెంట్కి అది సెక్యులర్ ఇన్స్ట్రుమెంట్. దానికి ఏ ప్రభుత్వంతో ఏ పార్టీలతో సంబంధం ఉండదు. అది ఎల్లకాలము ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అది ఆ పట్టాదారు పాస్బుక్ అనేది అదొక ఓనర్షిప్ ఇన్స్ట్రుమెంట్ కదా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి పోయి ఇంకొక ఎల్ఐ వస్తాడు రేపు అధికారంలోకి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఈ పాస్బుక్ విలువ ఉంటుందా ఉండదా? ఇంత అరాచకం ఏంటి? ఈ అరాచకాన్ని ఎవరు ఈ సోకాళ్ళు మేధావులు ప్రశ్నించడం ఏంటి? కోర్టులు కూడా వీటి మీద కావాల్సిన విధంగా అవసరమైన మేరకు రియాక్ట్ కావు, ఎందుకో తెలియదు. అసలు ఎలా ఒకరి యొక్క ఆస్తి పత్రం మీద ఒక ముఖ్యమంత్రి బొమ్మ ఎలా వేస్తారండి? నడుస్తోంది అది. సో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ముద్రించి రైతులకు అందజేస్తున్నారు. రైతులకు అందజేసిన ఈ పాస్ పుస్తకాలు నిరుపయోగంగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఈ పాస్ పుస్తకాలు భూమి అమ్మకాలు, కొనుగోలుకు, బ్యాంకులో రుణాలు పొందడానికి ఉపయోగపడేవట. ప్రస్తుతం భూసామగ్రి సర్వే పేరుతోటి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనంతరం రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకాలు భూమి రిజిస్ట్రేషన్కు, తనఖా పెట్టుకోవడానికి, రుణాలు పొందడానికి ఏమాత్రం ఉపయోగం లేదట. అదేమిటో తెలియదు. మరి ఇంకెందుకు మరి ఈ ఎక్సర్సైజ్ అంతా, ఈ కసరత్ అంతా ఎందుకు చేసినట్టు? ఆయన బొమ్మలు వేసుకోవడానికా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది పెద్ద అరాచకం అండి. ఈ అరాచకాన్ని కనుక ప్రజలు దాన్ని తిరస్కరించకపోతే, దాన్ని ప్రశ్నించకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ అనే దానికి భవిష్యత్తు ఉండదండి. ఎందుకంటే బానిస మనస్తత్వం పెరుగుతుంది దీనివల్ల. సో ఇవన్నీ ఇవాల్టి ప్రధాన వార్తలు.